అద్భుతమైనటువంటి ఘట్టం ప్రారంభం కాబోతా ఉంది. ఈ లడ్డు కోసమే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు, ఎంతకు దక్కించుకోబోతా ఉన్నారు, ఆ దక్కించుకునేటువంటి మహానుభావుడు ఎవరు, ఈ 11 రోజుల పాటు పవిత్రమైనటువంటి పూజలు అందుకున్నటువంటి బాలాపూర్ గణనాథుడు మండపం నుంచి బయలుదేరి గ్రామ శివారు ప్రాంతంలో ఊరేగింపు సాగుతోంది. బొడ్రాయి చుట్టుగా వారి ఆనవాయితీ ప్రకారంగా వారు ప్రతి ఏటా చేసే విధంగానే ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లడ్డు వేలానికి సంబంధించి మొదట పిఎస్కే గ్రూప్తో మాట్లాడదాం. పిఎస్కే గ్రూప్ సిటీలో ఫేమస్ అనుకుంటా, ఎక్కడ ఏ ఆక్షన్లో ఎక్కువగా మీరే కనబడుతూ ఉంటారు. ఈసారి బాలాపూర్లో ఎందుకు మీ స్పెషల్ ఇంట్రెస్ట్ లడ్డు వేలంలో దక్కించుకోవాలని? సో లడ్డు అంటేనే బాలాపూర్, బాలాపూర్ అంటేనే లడ్డు అండి. ప్రపంచవ్యాప్తంగా గణపతి పూజలు ఎవరు చేసుకున్నా సరే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, సో బాలాపూర్ లడ్డు మీదనే ఫోకస్గా ఉంటుంది. సో 2010 నుంచి మేము దీని మీద ఫోకస్ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం రావాలి, ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఈ సంవత్సరం మేము నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం, బాలాపూర్ దైవక్షేత్రంలోనే ఉన్నాము. అన్ని రకాల పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఈ రోజు ఖచ్చితంగా మేము నిన్ననే మనం యాక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళ కమిటీ కూడా ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఈ రోజు ఖచ్చితంగా మేము లడ్డు కైవసం చేసుకోవాలని ప్రిపేర్ అయ్యి వచ్చామండి. లడ్డు వేలంలో పాల్గొనాలంటే ముందుగా 30 లక్షలు డిపాజిట్ చేస్తేనే ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు కూడా సేమ్ పద్ధతేనా? సో ఈ కమిటీ వాళ్ళు అందరికీ ఒకటే రూల్స్ పెట్టారండి. 30 లక్షలు అడిగారు, మేము డిపాజిట్ చేశాము. సో ఈరోజు ఖచ్చితంగా మేము కైవసం చేసుకునే ప్రయత్నంలోనే ఇక్కడికి రావడం జరిగిందండి. ఒకవేళ మీ చేతికి దక్కకపోతే మళ్ళీ ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారా? డబ్బులు రిటర్న్ ఇస్తానని చెప్పారండి వాళ్ళు, కమిటీ వాళ్ళు చెప్పారు. ఒకవేళ లడ్డు మీరు దక్కించుకుంటే ఏం చేస్తారా లడ్డుని? సో మేము పిఎస్కే టీఎంటీ మేము రీసెంట్గా స్టార్ట్ చేశామండి. మాది పిఎస్కే గ్రూప్. మా కస్టమర్లకు, మా డీలర్లకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. మా టీం కూడా 200 పైన టీం ఉన్నారు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి సిరిసిల్ల ఉన్న మా మిత్రులకు, మేము మైహోం పూజాలో ఉంటాం, అక్కడ కూడా మా మిత్రులకు, మా కస్టమర్లకు అందరికీ, ప్లస్ ఇది మోడీ వరకు కూడా తీసుకెళ్లి బాలాపూర్ లడ్డు ఘనతను చాటించి ఆయనకు ఇది గిఫ్ట్గా ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి. మోడీకి లడ్డును అంకితం చేస్తాం. ఎస్ అండి, దేశం కోసం, దైవం కోసం ప్రాతిపడే మన మోడీ గారి కోసం కూడా మేము ఇది ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి. అలాగే తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, మా అభిమానుడు చిరంజీవి గారు, ప్లస్ అదేవిధంగా దైవం కోసం నిత్యం తప్పించే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అందించాలని మేము కోరుకుంటున్నాం. పిఎస్కే అంటే పవన్ కళ్యాణ్ రిలేటెడ్? సో లేదండి, పిఎస్కే అంటే నా పేరు పుల్లూరు శ్రీకాంత్ అని, నా పేరు మీద మా పిఎస్కే గ్రూప్ స్టార్ట్ చేశాము. సో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మా అభిమాన నటుడు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఇంత దూరం వరకు వచ్చామండి. లాస్ట్ టైం 30 వరకు పోయినట్టుంది, మరి ఈసారి 50 వరకు రీచ్ అయితే మీరు ఆ 50 కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? సో ఇది మేము లడ్డు తీసుకుందామని వచ్చామండి. ఇది డబ్బులతో కౌంట్ చేసేది కాదు. ఆ దైవ నిర్ణయం మాకు అనుకూలంగా ఇస్తే ఈసారి 40 కాదు, 50 కాదు, అది ఎంతవరకైనా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ లో, రంగారెడ్డిలో, తెలంగాణలో అనేక గణనాథుల మండపాలు ఉన్నాయి. బాలాపూర్కి మించి పవిత్ర పూజలు అనుకున్నటువంటి మండపాలు కూడా ఉన్నాయి. అవన్నీ కాదని ఎందుకు బాలాపూర్ లడ్డుని మాత్రమే చూస్ చేసుకున్నారు? సో లడ్డు మనం ఒక గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళు ఒక పవర్ హౌస్ లాగా తయారయ్యారు తెలంగాణ సెంటర్లో. సో స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అందరూ రీచ్ అయ్యారు, వాళ్ళ బిజినెస్ లో కూడా గ్రో అయ్యారు. సో మేము కూడా మాతో పాటు ట్రావెల్ చేసిన మా డీలర్లందరికీ, మా కస్టమర్లందరికీ, మా టీం అందరికీ అందరూ గ్రో అవ్వాలనే ఒక సదుద్దేశంతోనే మేము ఈ రోజు లడ్డూలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సెంట్రల్ స్టేట్ అంటే ఏమైనా పొలిటికల్ ఎంట్రీ తీసుకుంటారా? పొలిటికల్ ఏం లేదంటే మేము బిజినెస్ లో ఉన్నాం, బిజినెస్ లోనే కంటిన్యూ అవుతాం. బట్ ఏంటంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది, మా అన్న శ్రీధర్ గారు కూడా లాస్ట్ టైం తీసుకున్నారు. లాస్ట్ టైం తీసుకున్న బీజేపీ లీడర్ గారు కూడా మోడీ వరకు తీసుకెళ్లారు. అదే స్ఫూర్తితో మేము కూడా అందరికీ దేశం అంతా సుఖంగా ఉండాలని కోరుకొని ఇదంతా పంచాలని అనుకుంటున్నాం. అంటే ఏమేం గ్రూప్స్ ఇంక్లూడింగ్ దీంట్లో? మాది స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడింగ్ బిజినెస్ ఉందండి. రీసెంట్ గా మా పిఎస్కే స్టీల్ కూడా స్టార్ట్ చేసాం. మాకు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయని తెలంగాణ వ్యాప్తంగా. సో మేము కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నామండి. లడ్డు దక్కించుకొని ఇంకో 4 బ్రాంచ్లు పెట్టుకోవాలని. సో మీరు అన్నట్టుగానే మేము అదే ఆలోచిస్తున్నాము. సో మాతో పాటు ట్రావెల్, మేము ఒక్కలమే కాకుండా మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళందరూ గ్రో అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. రైట్, ఓకే. 50 క్రాస్ అయింది అనుకోండి, 60-70 వరకు పోతుంది అనుకోండి. ఆల్రెడీ బాలాపూర్ లడ్డు రికార్డు, బాలాపూర్ దాటి 2 చోట్ల ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంది. అయినా ఇదే లడ్డు దక్కించుకోవాలని స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అదే అండి, బాలాపూర్కున్న మహత్యము అదే అండి. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ మీద ఉన్న ప్రతి ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళందరూ అత్యద్భుతంగా గొప్పలు సాధిస్తున్నారు. సో అదే స్ఫూర్తితో, అదే ఇన్స్పిరేషన్తో మేము ఇక్కడ రావడం జరిగిందండి. ఈ లడ్డు నిరుపేదలకు, సాధారణ ప్రజలకు, పూరి గుడిసెలో ఉన్నటువంటి వారికి అందజేసేటువంటి ప్రయత్నం ఏమని చేస్తారు? తప్పకుండా అండి. ఇది మేము ఇప్పుడే అనుకున్నాం కమిటీ వాళ్ళతో, ఇది ఒక 21 కిలో లడ్డు అని చెప్పారు. అదేవిధంగా మేము దీనికి కొన్ని కిలోలు ఇంకా అడిషనల్ గా తీసుకొని సాధించిన తర్వాత బాలాపూర్ ప్రజలందరికీ మేము ఇది పంచాలని కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నామండి.
మొదట బాలాపూర్ లడ్డు ఓన్లీ లోకల్స్ వారికే పరిమితం ఉండేది, బయట వ్యక్తులను రానివ్వలేదు. కానీ రాను రాను బయట వ్యక్తులను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మిగతా అందరు వారు కూడా అవకాశం కల్పించడం? చాలా సంతోషంగా ఉందండి. కమిటీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు జరుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా దీనిలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటారండి. ఈ అవకాశం అందరికీ ఇస్తే బాలాపూర్ చరిత్ర కూడా ఇంకా వరల్డ్ వైడ్ ఇంకా ఫేమస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. రైట్, ఓకే. ఏం కోరుకుంటారు మీ పిఎస్కే గ్రూప్ తరఫున బాలాపూర్ గణనాథుని? అదే అండి, మా టీము, మేము, మా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. రైట్, పిఎస్కే గ్రూప్ మొదట వేలం పాట పాడుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు కూడా లడ్డు వేలంలో పాల్గొనడానికి వచ్చారా? గ్రూప్ తరపున ఇస్తున్నారా, ఇండివిజువల్ గా? ఇండివిజువల్ గా నేను తెలంగాణ జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ని. ఈ యొక్క లడ్డు వేలం పాట, నా పేరు కంచర్ల శివారెడ్డి. ఈ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సుకృత అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి వినాయక చవితి అనేది గుర్తు వచ్చే మొట్టమొదటిగా బాలాపూర్ వినాయకుడు, మరి అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడు. అందులో భాగంగా ఈ లడ్డు ఎంత పవిత్రత ఉన్నటువంటి లడ్డు, మరి ఒక లడ్డూని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకొని తెలంగాణ జాగృతి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బహుమతిగా ఇవ్వాలని ఆలోచనతో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేద అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆ దేవదేవుని గణనాథుని కోరుకుంటూ ఈ యొక్క లడ్డు వేలం పాటలో గత సంవత్సరంలో 30,01,000 రూపాయలు పోయింది. మరి అందులో భాగంగా నేను ఈసారి ఫస్ట్ టైం పాల్గొనడం జరుగుతుంది. నాకన్నా ముందు 4-5 సంవత్సరాల నుంచి కూడా పాల్గొన్న వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఈసారి 50 లక్షల రూపాయలైనా సరే ఈ యొక్క గణనాథుని పవిత్ర గణనాథుని కైవసం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత డైరెక్షన్ లోనే మీరు లడ్డు వేలం పాటకు వచ్చారా? లేదు, నేను సొంతంగా లడ్డు వేలం పాటకు వచ్చినాను. నేను బహుమతిగా కవితకు ఇవ్వాలని అనుకుంటున్నాను. కవితక డైరెక్షన్ ఏం లేదు, నా సొంతంగా నేను లడ్డు వేలం పాటలో పాల్గొన్నాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కవిత గారు? ఏమి కవితక గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను డైరెక్ట్ ఇక్కడ వచ్చి వేలం పాటలో పాల్గొన్నాను. ఎంత పెట్టుకున్నారా టార్గెట్? నేను గతంలో 30,01,000 రూపాయలు అనుకుని ఈసారి నేను 50 లక్షల రూపాయలైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీగా ఉన్నాను. ఓకే, ఏం చేస్తారు లడ్డు తీసుకొని? ఎవరికి అంకితం చేస్తారు? కవిత గారికి కాకుండా ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా శ్రీమతి కల్వకుంట్ల కవితక గారికి, మా జాగృతి సంస్థకు అంకితం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే జాగృతి మీద బాగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది. నెగిటివ్ అని ఎందుకు నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది ఎక్కడ ఒక దగ్గర. మా పాజిటివ్ చూడట్లేదు మీరు. పాజిటివ్ ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఆ దేవుని ఆశీర్వాదాలు మాకు ఉంటాయి. మేము ఎక్కడ పోయినా తెలంగాణలో ఎక్కడ అన్యాయం ఏం జరిగినా కానీ జాగృతి ముందు ఉంటుంది. గత 19 సంవత్సరాలుగా జాగృతి సంస్థ నడుపుతూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అయినా ముందు నడుస్తుంది. ఇక మీద కూడా తెలంగాణలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా జాగృతి సంస్థ ముందు ఉంటుంది. మా కవితక గారు మేము ముందు నిలబడతాం. ఇప్పుడు కవిత అంటున్నారు, ఒకవేళ వాళ్ళంతా కలిసి ఉంటే కేటీఆర్, కేసీఆర్, కవిత ముగ్గురు కల్పిస్తుండేనేమో లడ్డు. అట్లా కలిసి ఉంటే ముగ్గురు కల్పిస్తుండే కదా. ఇప్పుడు ఏది కలిసినా ఏం చేసినా కానీ మేము అందరం ఒకటే. ఏదేమైనప్పటికీ కవితక గారికి అయితే నేను ఇస్తాను. కవితక గారు మరి అందరికి దాని ద్వారా అందరికి పంచడం జరుగుతుంది. జాగృతి నాయకులకు, సంస్థకు అందరికి పంచుతారు. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్లకు, పేదలకు మీ లడ్డుని ఏమైనా పంచే ఆలోచన ఉందా? 100% చెప్పినాక తెలంగాణ ప్రజలకు అందరికీ నాకు అందుబాటులో ఎక్కడైతే ఎవరు ఉంటారో అందరు తెలంగాణ ప్రజలకు, అందులో భాగంగా కల్వకుంట్ల కవితక్క గారికి, మా జాగృతి సంస్థకు. ఆల్రెడీ బాలాపూర్ లడ్డు బ్రేక్ అయ్యి 2 చోట్ల 2 కోట్లు ఒక దగ్గర పోయింది, 51 లక్ష ఒక దగ్గర పోయింది. ఎందుకు స్పెసిఫిక్ గా బాలాపూర్ లడ్డునే కొనాలని? ఎందుకు? హైదరాబాద్ లో చాలా మండపాలు ఉన్నాయి కదా. హైదరాబాద్ లో గాంధీ దేశంలోనే చాలా మండపాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మరి పెరిగినటువంటి రేటు తగ్గికుంటూ వస్తున్నాయి. కానీ ఇక్కడ మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వినాయకుని లడ్డు ఎక్కడైతే పెరిగిందో 450 రూపాయల నుంచి ఈరోజు 30,01,000 రూపాయలు పెరిగింది. మరి ఇంతవరకు తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఈ కమిటీ సభ్యులు ముఖ్యంగా వీళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియాలి. ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా మరి ఎక్కడేసారి కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ అట్లా పెంచకుండా ఓ పద్ధతిగా లిమిట్గా పెంచి మళ్ళీ రాబోయే రోజుల్లో తగ్గకుండా అన్నట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు. వ్యాపారం పెంచుకోసడమేనా, కవితకు డొనేట్ చేయడం కోసం ఆ లడ్డు? మేము బాగుండాలి, అదేవిధంగా మా జాగృతి సంస్థ బాగుండాలి, మా కవితక్క గారు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్పి ఆలోచనతో వచ్చినాం లడ్డు వేలం పాటలు పాల్గొన్నాం. జాగృతికి సంబంధించినటువంటి సభ్యులు కూడా లడ్డుని కైవసం చేసుకుంటామంటూ కూడా ముందుకొచ్చారు. ఒకవేళ మేము అనుకున్న విధంగా లడ్డు మా చెయ్యికి దక్కితే కల్వకుంట్ల కవితకు ఈ లడ్డుని డొనేట్ చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.